బాబా ఎంతోమందిని కాపాడుతూ ఉంటారు అనడానికి ఒక ఉదాహరణ. పార్సీ మతస్థుడు మానిక్షా బాబాకు సమర్పించకుండా ఏమీ తినేవాడు కాదు. అయినా చాలా కాలం షిరిడి వెళ్ళలేకపోయాడు. ఒకసారి నాగపూర్ వెళ్తూ మధ్యాహ్నం మన్మాడ్ స్టేషన్లో నిద్ర లేవగానే ఒక అస్పష్టమైన మానవాకారం నీవు మన్మాడ్లో దిగిపో అని చెప్పి అదృశ్యమైంది. వెంటనే అతడు దిగిపోయాడు. షిరిడీ దర్శించి వచ్చేసరికి నాటి మధ్యాహ్నం అతడు దిగిన రైలుకు ఆ స్టేషన్ దాటగానే పెద్ద ప్రమాదమై ఎందరో మరణించారని తెలిసింది. అలానే సంతోష్ వ్యాస్ అక్టోబరు 1980లో షిరిడీ వెళ్తూ రైలులో ఇంజన్ నుండి 3వ బోగిలో కూర్చున్నాడు. దారిలో ఇటార్సీలో అతని హృదయంలో వెంటనే దిగి చివరి పెట్టెలో ఎక్కు అని వినిపించింది. రైలు కదిలిపోతున్నా అతడు త్వరగా దిగి చివరి పెట్టెలో ఎక్కాడు. మరి 2 నిమిషాలలో ఆ రైలు ఒక గూడ్సును ఢీక్కొని 3వ బోగి లేని వారు ఎందరో చనిపోయారు. ఈ విధంగా బాబా ఎందరినో ప్రమాదాల నుంచి కాపాడుతూ వచ్చారు. నేను సాయి లీలలే కాకుండా నేను రాసిన కథలు, ఇతరులు రాసిన కథలు కూడా చదువుతాను. మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింకు పెడతాను, వినండి.